హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వ్లాగ్స్. ఈ వ్లాగ్లో అయితే మంచి హెల్దీ అయిన రాగి లడ్డు అయితే చేసి చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి బాండి పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకుని దాంట్లో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి. ఇలా అన్నీ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 2 కప్పులు రాగిపిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ రాగిపిండిని మంచి సిమ్లోనే పెట్టి మంచి దోరగా వేయించుకోవాలి. హైలో అయితే పెట్టొద్దండి, ఆ మొత్తం సిమ్లోనే పెట్టేసి వేయించుకోవాలి. ఇలా మంచిగా కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను. ఈ కొబ్బరి తురుము కూడా యాడ్ చేసేసుకొని మంచిగా సిమ్లోనే అలాగే వేయించుకోవాలి. ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి రాగి పిండిని అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకుని దాంట్లో మనం ఏ కప్తో అయితే రాగి పిండిని కొలుసుకున్నామో అదే కప్తో 1.5 కప్పు బెల్లం తురుము, ఒక అరకప్పు వచ్చేసి వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా బెల్లం కరుగుతున్న టైంలో మన అర టీ స్పూన్ వచ్చేసి ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత బెల్లం అనేది పాకం లేత పాకం రానివ్వాలండి, మరీ ముదురు పాకం అవసరం లేదు. ఇట్లా లేత పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న రాగి పిండిలోకి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని అలాగే ఇప్పుడు బెల్లం పాకాన్ని కూడా మంచిగా వడకట్టి తీసుకోవాలి. ఇలా పాకాన్ని అంతా పిండిలో వేసేసుకున్న తర్వాత మంచి గరిటతో అయితే పాకాన్ని కలుపుకోవాలండి. రాగిపిండి బెల్లం పాకం మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతోనే కలుపుకోండి. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకోండి, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది. ఒకసారి కొంచెం 5 నిమిషాలు ఇట్లా ఆరిన తర్వాత మనమైతే ఇప్పుడు అయితే రాగి లడ్డూలు చేసేసుకుందాం. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి, మరీ వేడిగా కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేసుకోండి, ఎందుకంటే చల్లారిన తర్వాత అయితే లడ్డూలు రావు. లడ్డు చూసారా ఎంత బాగుందో, చూడ్డానికే కాదండి తింటే కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. పిల్లలకి పెద్దలు అందరు బాగా ఇష్టపడతారు. మంచి కాల్షియం ఉంటుంది కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారా ఎంత ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రాగి లడ్డు, చూసారా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్వేత.